ఏమర్థమవుతుంది అంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ లేకపోతే పోలీస్ వ్యవస్థ అశోక్ సార్కి ఏమైనా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఉన్నట్టు మీకు ఏమైనా డౌట్ ఏమైనా అనిపిస్తా ఉందా? డాక్టర్లది ఏం లేదు సార్, వాళ్ళది వాళ్ళు చేస్తున్నారు. Okay. కాకపోతే వీళ్ళే కొంచెం మీరు అట్లా చెప్పండి, ఇట్లా చెప్పండి, రావద్దని చెప్పండి, ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పండి అని వాళ్ళని డాక్టర్లను కూడా వీళ్ళే బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు. సొంతం సిస్టర్స్ బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని కూడా అంత దూరంకి వెళ్ళి మా ఇంటి దగ్గర నుంచి ఊళ్ళోకి వెళ్ళి సొంత ఊర్లోకి వెళ్ళి బస్సులో వచ్చిన వాళ్ళని కూడా లోపలికి రానియట్లేరు. మరి మిగిలిన పేషెంట్లను ఎందుకు రానిస్తారు? అశోక్ సార్కి ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు? పోనీ ఒక 100 మంది వస్తే మీరు 100 మంది రానియకండి. ఒకళ్ళిద్దరు వచ్చినా ఎందుకు రానియట్లేరు లోపలికి? దేనికి రానియట్లేరు? ఇప్పుడు అశోక్ సారు ఏం చెప్తా ఉన్నా, మీరు కొద్దిసేపటి క్రితం కూడా కలిసినారు. సో ఆయన దీక్ష కంటిన్యూ చేస్తా అంటుండా లేకపోతే చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? నేనైతే దీక్ష విరమించాను. నాకు ట్రీట్మెంట్ కూడా వద్దు, ఏం చేస్తారో చేయండి నన్ను. నేను ఇక్కడ అసలు ఉండను, మా ఇంట్లో వదిలేసేయండి. ఆ తర్వాత ఏది జరిగితే అది జరిగింది. నేనైతే ఇక్కడ ఉండను, నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు, నేను దీక్ష ఇట్లనే కొనసాగిస్తా. నేను చెప్పిన కాడికి నేను చెప్పాను. నేను వద్దు, ఇదంతా అవసరమా దేనికి? మీకు కూడా అసలు మీకు ఏమన్నా అనిపిస్తుందో అనిపించలేదు, నాకు తెలియటం లేదు.